హలో ఫ్రెండ్స్, ఏంటి ఇవాళ ఎక్కడికి వచ్చేసామని చెప్పుకొని చూస్తున్నారా? మనమైతే ఇవాళ బఫెలో వైల్డ్ వింగ్స్కి అయితే వచ్చేసాము. వచ్చేయండి నాతో కూడా లోపలికి. బఫెలో వైల్డ్ వింగ్స్ ఎలా ఉంటుందో మనం చూసేద్దాము. ఇదే పార్కింగ్ స్లాట్. మామూలుగా ట్యూస్డే థర్స్డేస్ అయితే బఫెలో వైల్డ్ వింగ్స్ వాళ్ళు ఏదో ఆఫర్స్ పెడతారు. బోగో ఆఫర్స్ అంటారు వాటిని. సో 50% మనం కొనుక్కుంటే 50% వాళ్ళు ఫ్రీ ఇస్తారనమాట. అలాంటి డేస్లో వచ్చామంటే పార్కింగ్ చేసుకోవడానికి కూడా మనకి ప్లేస్ ఉండదు. మోస్ట్లీ అందరూ ఆ టైంలోనే వస్తారు. ఇగో ఇదే బఫెలో వైల్డ్ వింగ్స్. మనం లోపలికి వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తే మన కోసం ఒక వెయిటర్ అయితే వచ్చేసి మనల్ని తీసుకొని పోయి అక్కడ కూర్చోబెడుతుంది అనమాట. ఇదిగో ఈ తెల్లమ్మాయే. ఈ తెల్లమ్మాయి మనల్ని తోడుకొని పోయి ఇప్పుడు మనకి నచ్చిన సీట్లో మనల్ని కూర్చోబెడుతుంది. ఎక్కువ మంది జనాలు ఉంటే అక్కడ ఉండే సీట్లో కూర్చొని వెయిట్ చేస్తే వాళ్ళే వచ్చి మనల్ని తీసుకొని పోయి కూర్చోబెడతారు. వచ్చేయండి మనతో కూడా చూసేద్దాం మనం ఏ సీట్లో అయితే కూర్చుంటున్నామో. ఇది బార్ అండ్ రెస్టారెంట్ రెండు. ఇక్కడ డ్రింక్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఎవరు కావాలో వాళ్ళు తీసుకొని తాగుతూ ఉంటారు. అక్కడ హై చైర్స్లా ఉంటాయి. హై చైర్స్లో కూర్చొని అలా పెద్ద పెద్ద టీవీ స్క్రీన్స్లో స్పోర్ట్స్ గేమ్స్ కూడా ప్లే చేస్తూ ఉంటారు. అలా తింటూ మనమైతే గేమ్స్ కూడా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇగోండి ఇదే మన మెనూ. మనకిచ్చేసిన టేబుల్ అయితే ఇదే. కిడ్స్ మెనూ కూడా ఉంది, చూపిస్తాను నేను మీకు అన్ని మెనూ కార్డ్స్. ఏ ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ వింగ్స్ అన్ని ఎంత రేటు ఉన్నాయి, బర్గర్స్ ఎంత రేట్లు ఉన్నాయి అనేసి. ఇదే కిడ్స్ మెనూ. దీంట్లో అయితే చూసారా పిల్లల కోసమే ఇది. పిల్లలకి ఏం కావాలో అది తీసుకోవచ్చు అనమాట మనము. దీని ప్రైజెస్ అయితే చూసారు కదా. 6 వింగ్స్ అయితే $8 ఉంది పిల్లలకి. $8 అంటే సుమారు మన ఇండియన్ రూపీస్లో అయితే 600 రూపాయలు ఉంటుంది. ఇవే వింగ్స్, యాపిటైజర్, సైడ్స్, ఇంకా బర్గర్స్ ఉంటుంది. మనకి ఏ వింగ్స్ కావాలో ఆ వింగ్స్ చెప్పుకొని సాస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఎన్ని వింగ్స్ కావాలో అన్ని వింగ్స్ చెప్పచ్చు. ఇందులో బోన్లెస్ వింగ్స్ అంటే మనకి బోన్లెస్గా వస్తుంది. ట్రెడిషనల్ వింగ్స్ అంటే విత్ బోన్ వస్తాయి అన్నమాట. మోస్ట్లీ ట్రెడిషనల్ వింగ్సే బాగుంటుంది. ఇది వచ్చి స్వీట్స్, లంచ్ డీల్స్, ఇంకా బార్ ఫేవరెట్ డ్రింక్స్ ఉంటాయి అన్నమాట. ఇది డ్రింక్స్ మెనూ. ఇది కూడా ఒకసారి చూసేయండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో. డ్రాఫ్ట్, కాక్టైల్స్, క్యాన్స్, బాటిల్స్, షార్ట్, స్పిరిట్స్ అట్లా ఏమేమో దొరుకుతాయి ఇక్కడ. వీటిలో కూడా డీల్స్ ఉంటాయి. ఇదిగో మనకైతే అటెండర్ వచ్చేసాడు. మనం ఇచ్చే ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయేసి చకచకా అనేసి మన కోసం తీసుకొస్తారు అనుకుంటున్నారేమో. అంత చకచకా నేను వీళ్ళు తీసుకురారండి, చాలాసేపు తర్వాత తీసుకొస్తారు ఆర్డరు. అప్పుడే మనకి బాగా వేడివేడిగా అనిపిస్తుంది తినేదానికి. మోస్ట్లీ మా ఫేవరెట్ అయితే ఇక్కడ థాయ్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా ఈసారి వెళ్తే ఖచ్చితంగా థాయ్ కర్రీ వింగ్స్ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. అలానే మీలో ఎవరికైనా ఫేవరెట్ ఏది ఉంటుందో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చికెన్లో చక్కగా చూసారు కదా రెస్టారెంట్ మొత్తము ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయో కదా. స్పోర్ట్స్ లాగా చాలా మంచి బాగుంటుంది. ఇగో ఈ లోపల మన వింగ్స్ వచ్చేసాయి. ఇది ఫ్రంట్లో ఉండే థాయ్ కర్రీ, వెనకాల ఉండేది గార్లిక్. ఇది వచ్చి లెమన్ పెప్పర్ డ్రై రబ్స్ అన్నమాట. మా వాడి కోసం మేమైతే ఒక చాక్లెట్ కేక్ ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. దీని కాస్ట్ అయితే $14 పడింది, అంటే 1500 రూపీస్ అనమాట. మా వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ USA ఆరి ముచ్చట్లు. అలానే మీరు ఎవరైనా మిగిలిన వీడియోస్ మిస్ చేస్తుంటే ఖచ్చితంగా మా ఛానల్లో అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేసేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.